మనం ప్రెగ్నెన్సీ అని తెలిసిన క్షణం నుండి మన మీద మనకి అలాగే మన మీద ఇంట్లో వాళ్ళందరికీ కేరింగ్ వచ్చేస్తుంది కదా. సో అప్పటి వరకు ఎప్పుడు తినలేనివన్నీ తీసుకొచ్చి తిను ఇప్పుడు తినేది నువ్వు ఒక్కదానివి కాదు కదా, నువ్వు తినే తిండి ఇద్దరికి పట్టాలి అని చెప్తూ ఉంటారు. బలవంతంగా తినిపించాలని చూస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే బలవంతంగా పెట్టడం కన్నా వాళ్ళకి ఇష్టంగా తింటేనే మంచిది. మనం తినేది 2 ముద్దలైనా కానీ మనం ఇష్టపూర్వకంగా తింటే అది తల్లి బిడ్డకి పడుతుంది. ఎక్కువ తినాలి, ఎక్కువ క్వాంటిటీలో తినేవాళ్ళు అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఎక్కువ క్వాంటిటీలో తినేస్తే బలం వచ్చేది. మనం తినేది తక్కువైనా కానీ క్వాలిటీ ఫుడ్ తింటే బలంగా ఉంటారు తల్లి బిడ్డ. కాస్ట్లీగా ఉండే ఫుడ్డే బలాన్ని ఇస్తుంది, కాస్ట్ తక్కువ ఉన్న ఫుడ్ బలాన్ని ఇవ్వదని చాలామంది అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. మనకు అందుబాటులో ఉన్న బనానా, జామకాయ, అలాగే ఇంకా చాలా మనకు తక్కువ రేట్లో దొరుకుతాయి చూడు, అవి చాలా చాలా మంచివి. జామకాయ అయితే చాలా మంచిది, డైలీ ఒక కాయ తినవచ్చు. కానీ చాలామంది అయితే ఈ కివి, డ్రాగన్ ఫ్రూట్ అటువంటి బలం వస్తాయి అంటారు, కానీ వాటికన్నా